సివిల్ సర్వీసెస్ ప్రిపరేషను బిగినర్స్ అంటే ఎవరైతే మొదలెడుతున్నారో ఎవరైతే ఇప్పుడు మొదలెడుతున్నారో వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏం తెలియాలి, అసలు ఏ విధంగా ఉంటుంది. సివిల్ సర్వీసెస్లో మనకి చిన్నప్పుడు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్కూల్ టెక్స్ట్ బుక్లు కనుక బాగా చదివేస్తే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అయిపోద్ది. మీరు ఎవరు సీనియర్స్ని అడిగినా, ఏ టీచర్ దగ్గరికి వెళ్ళి అడిగినా సివిల్ సర్వీసెస్కి ఏం చదవాలి అంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవండి అని చెప్తారు. ఎన్సీఆర్టీ పుస్తకాల నుంచి అన్ని క్వశ్చన్లు వస్తాయా అంటే అలా అని కాదు అర్థం. ఎన్సీఆర్టీ పుస్తకాలు చదివితే మీకు అన్ని సబ్జెక్టులు ఒక అవగాహన వస్తుంది. పాలిటీ అంటే ఏంటి, హిస్టరీ అంటే ఏంటి, జాగ్రఫీ అంటే ఏంటి, ఎకానమీ అంటే ఏంటి, ఇట్లా అన్ని సబ్జెక్టులకి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది అని అంతే. దానిలోంచి అన్ని క్వశ్చన్లు వస్తాయని కాదు. అసలు సివిల్ సర్వీసెస్ అంటే మన చుట్టూ ఏం జరుగుతుందో గమనిస్తే సగం ప్రిపరేషన్ అయిపోద్ది. మన వరల్డ్లో మన చుట్టూ ఏం జరుగుతుందో మనం అబ్జర్వ్ చేస్తే మన ప్రిపరేషన్ అయిపోతుంది. అసలు అబ్జర్వేషన్ ఎలా చేయాలి, ఎలా చేస్తే అది అబ్జర్వేషన్ అనుకుంటారు. ఉదాహరణకి మన పక్కింట్లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఒక హస్బెండ్ వైఫ్ని కొడుతున్నాడు. అయ్యో ఎందుకు జరిగింది, వాళ్ళ మధ్య సమస్య ఏంటి, ఇది కాదు అబ్జర్వ్ చేయటం అంటే. దీనికున్న చట్టాలు ఏంటి, దీనికున్న ఒక చట్టాలు ఏంటి, అమ్మాయిలకి రక్షణ ఏంటి. డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ అనే ఒక చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారం ఫిజికల్, వర్బల్, మెంటల్, ఎమోషనల్, సెక్షువల్ అబ్యూస్ ఈజ్ అన్ అబ్యూస్ అని. అంటే శారీరకంగా కానీ, మానసికంగా కానీ, లైంగికంగా కానీ, ఎమోషనల్గా కానీ ఏ విధంగా అబ్యూజ్ చేసినా అది అబ్యూస్ కింద వస్తుంది. అలా సమస్యలకి పరిష్కారాన్ని ఆలోచించడమే సివిల్ సర్వీసెస్. ఒక సివిల్ సర్వెంట్గా మనం ఏం చేస్తాం, ఒక సమస్యని పరిష్కరిస్తాం. దేశంలో రాజకీయ నాయకులు వచ్చి వెళ్తూ ఉంటారు, కానీ సమస్యలు అనేవి ఎవరి చుట్టూ తిరుగుతుంటే, పరిష్కారాలు ఎవరి చుట్టూ తిరుగుతుంటాయి అంటే అది సివిల్ సర్వెంట్ చుట్టూ ఉంటాయి అన్నమాట. ఆ సివిల్ సర్వెంట్కి ఉన్న లక్ష్యం ఏముండాలి అంటే మనం సొల్యూషన్స్ తేగలగాలి. రకరకాల సమస్యలకి, రకరకాల అంశాలకి మనం సొల్యూషన్స్ తేగలిగితే అదే సివిల్ సర్వీసెస్. ప్రతి సమస్య మీరు గమనించండి. ఉదాహరణకి మీరు వినే ఉంటారు, ఆస్ట్రేలియాలో ఫారెస్ట్ ఫైర్స్ వచ్చినాయని. ఆస్ట్రేలియాలో బిలియన్స్, కొన్ని లక్షల్లో జంతువులు చనిపోయినాయి పాపం. ఇండియాలో ఢిల్లీ గ్యాస్ ఛాంబర్ అయిపోయింది. హైదరాబాద్లో రోడ్డు మీదకి వెళ్తే ఊపిరి పీల్చినా మనం చాలా వరకు విషవాయువులనే పీలుస్తున్నాం. సో దీనికి సొల్యూషన్ ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, వై, వాట్, హౌ అంటే దీనికి సొల్యూషన్ ఏంటి. బిగినర్స్ ప్రతి ఒక్కళ్ళు సొసైటీ పట్ల, అన్ని అంశాల పట్ల ఒక అవగాహన తెలియాలి. ఉదాహరణకి మీతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ చాలామందికి ఇంకా ఉద్యోగం వచ్చి ఉండదు, అన్ఎంప్లాయ్మెంట్. నేను జాబ్ కోసం చాలా ట్రై చేస్తున్నాను కానీ జాబ్ రావట్లేదు. అన్ఎంప్లాయ్మెంట్, అసలు ఈ ప్రాబ్లం ఏంటి, ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి. ఎవరికైతే జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరకడం ఎంప్లాయ్మెంట్. ఎవరైతే విల్లింగ్ టు వర్క్ బట్ దే డిడ్ నాట్ గెట్ జాబ్, దట్ ఈస్ కాల్డ్ అన్ఎంప్లాయ్మెంట్. వాళ్ళకి ఉద్యోగం చేయాలన్న ఉద్దేశం ఉంది, ఉద్యోగం దొరకకపోతే దాన్ని అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. నేను చదువుకున్నాను, ఇంట్లో సీరియల్స్ చూస్తానంటే అది అన్ఎంప్లాయ్మెంట్ అవ్వదు. చదువుకుని వాళ్ళకై వాళ్ళు ఇంట్రెస్ట్గా ఇంట్లో ఉండిపోయారు. సో ద పర్సన్ who is already educated, who wanted to get employed, or who is not educated but wants some employment but did not get employment, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రాకపోతే దాన్ని అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఓకే, ఇట్లా ప్రతి సంస్థకి ఎందుకు వచ్చింది అన్ఎంప్లాయ్మెంట్, ఎందుకు వచ్చింది అంటే మనకి గవర్నమెంట్ సర్వీసెస్లో ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ సర్వీసెస్ ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్లో ఎంప్లాయ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇండియాలో పెరిగిందా, ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఇండస్ట్రీస్ పెరగకుండా సర్వీసెస్ సెక్టర్ పెరుగుతుంది. అండ్ మాస్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఆర్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఇండస్ట్రీస్ పెరగకుండా క్యాపిటలిస్ట్ ఇండస్ట్రీస్ పెరుగుతున్నాయి. ఒక 10 మంది ఉంటే ఉద్యోగం, అక్కడ ఇంకేం ఉద్యోగాలు రావట్లేదు. దానిలో 100 మంది చేయాల్సిన చోట 10 మందే చేస్తున్నాం. దాని తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇలా మనకి మనం థింక్ చేస్తూ ప్రతి సమస్యని అనలైజ్ చేస్తే అదే సివిల్ సర్వీసెస్. మీకు గమనిస్తే మెయిన్స్, ప్రిలిమ్స్, ఈ మధ్య క్వశ్చన్ పేపర్స్లో దే ఎక్స్పెక్ట్ స్పాంటనిటీ. స్పాంటనిటీ అంటే ఈ పిల్లలు సమాజం పట్ల అవగాహన కలిగి ఉన్నారా,
దానిలో వాళ్ళకి ఆన్సర్స్ వస్తున్నాయా, సొల్యూషన్స్ వస్తున్నాయా, ఇదే అన్నమాట. ఉదాహరణకి మీరు గమనించుంటారు, ఈ మధ్య ఇన్ఫ్లేషన్, చాలా వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? డిమాండ్ ప్రాబ్లమా, సప్లై ప్రాబ్లమా? సప్లై తక్కువ ఉన్నా డిమాండ్ రేటు పెరుగుద్ది, డిమాండ్ పెరిగిపోయినా రేటు పెరుగుద్ది. ఏ విధంగా? డిమాండ్ సైడ్లో ప్రాబ్లం ఉందా, సప్లై సైడ్లో ప్రాబ్లం ఉందా, ఎక్కడి నుంచి ప్రాబ్లం వస్తుంది? ఇది ఒక సింపుల్ క్వశ్చన్ అనమాట. ఇట్లా మనం చుట్టూ ఇండియా మొత్తం ఈ మధ్య మీరు లాస్ట్ 1 వీక్ నుంచి చూస్తుంటారు, జేఎన్యూ ఢిల్లీలో విద్యార్థులందరూ గొడవ చేస్తున్నారు, అరెస్టులు అవుతున్నాయి, ఎఫ్ఐఆర్లు బుక్ అవుతున్నాయి. ఎందుకు? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి? మామూలుగా నిన్న కావాలని చెప్పి నేను బయటకు వెళ్తూ సివిల్స్తో సంబంధం లేని వాళ్ళని సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి అని అడిగాను. యాక్ట్ ఫీచర్స్ పూర్తిగా ఎవరికి తెలియదు. ఓన్లీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ముస్లింని ఇండియాలో ఉండొద్దు అంటున్నారు, అందుకే జనం గొడవ చేస్తున్నారు. అది తప్పితే ఇంకా యాక్ట్ గురించి ఏం తెలియదు. నేను ఒక 10 మందిని అడుగుంటాను, 9 మంది ఇదే సమాధానం చెప్పారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి, యాక్ట్లో అసలు ఏముంది, పూర్తిగా ఏముంది ఎవరికి తెలియదు. అన్లెస్ నువ్వు సివిల్స్ కానీ గ్రూప్ 1 కానీ ఇలా పెద్ద పెద్ద పరీక్షలు ప్రిపేర్ అవుతే కొంచెం తెలుసు. సో గొడవ ఎందుకు అవుతుందో తెలుసుకుని, గొడవకి 2 వైపులా సమస్యలు ఏమున్నాయి, దాని పరిష్కారాలు ఏంటి, ఈ ఎన్ఆర్సీ ఏంటి, ఇవి తెలుసుకోవడమే ప్రిపరేషన్. సో ప్రిపరేషన్ అంటే సొసైటీ నుంచి సామాన్య జనం అర్థం చేసుకునే దాని నుంచి దాన్ని బేస్ చేసుకుని మనం దాన్ని అనలైజ్ చేసి దాని పరిష్కారాన్ని కనుక్కోవటమే సొల్యూషన్ అనమాట సివిల్స్కి. అర్థమవుతుందా? ఉదాహరణకి మనం చూసుంటాం, నెక్స్ట్ మంత్ బడ్జెట్ వస్తుంది, గవర్నమెంట్ బడ్జెట్ వస్తుంది. మోడీ గారు బడ్జెట్ వచ్చే ముందు ఇండియాలో ఎకానమిస్టులు అందరూ నిన్న కలిసారంట, ఏం చేద్దాం, ఏ విధంగా చేయొచ్చు అని. నిన్న నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్ విన్నర్ అభిజిత్ బెనర్జీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇండియాలో ఫిస్కల్ డెఫిసిట్ బాగా పెరిగిపోతుంది, ఇప్పుడు కనుక ఇండియా టైట్నింగ్ చేస్తే, అంటే బాగా స్ట్రిక్ట్గా ఎక్కువ ట్యాక్స్లు అవన్నీ పెంచేస్తే సొల్యూషన్ రాకపోగా ప్రాబ్లమ్స్ తయారవుతాయని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. అంటే ఇండియాలో ఇప్పుడు కనుక ట్యాక్స్లు కానీ లేకపోతే రెపో రేట్లు, రివర్స్ రెపో రేట్లు ఇవన్నీ పెంచేస్తే గవర్నమెంట్ ఇంకా ఎక్కువ దెబ్బపడుద్దని అభిజిత్ బెనర్జీ చెప్పారు. సో ఎందుకు ఈ ఎకానమిస్ట్ ఇలా చెప్పారు? ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం రెగ్యులర్గా చదవాలి. ఈ చదువు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి చదువుతాం, అసలు ఎలా బిగిన్ చేయాలి అంటే, ఫస్ట్ థింగ్ ఏ రోజు జరిగేది ఆ రోజు. మీకు ఇప్పుడు మీడియా అనేది మన చేతుల్లో ఉంది. అసలు ఈ మీడియా ఏంటి? ప్రింట్ మీడియా అవ్వచ్చు, ప్రింట్ మీడియా అంటే న్యూస్ పేపర్. ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు, టీవీ, ఇవన్నీ. డిజిటల్ మీడియా అవ్వచ్చు, ఆన్లైన్. ఈ మూడింటిని అనుసంధానం చేసుకుని చేస్తే మన ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. దానికి స్టార్ట్ అయినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూడండి. మనం వార్తలు చదువుతున్నప్పుడు కొన్ని ఇంట్రెస్ట్గా ఉంటాయి, కొన్ని మనకు నచ్చవు. ఇంట్రెస్ట్గా ఉన్నంత మాత్రాన అదే చదవాలనైతే ఏం లేదు. ఉదాహరణకి ఒక చిన్న వార్త ఉంది, ఈరోజు హైదరాబాద్లో పెద్ద వర్షం పడింది అని. ఎందుకు వర్షం పడింది, ఎక్కడ వర్షం పడింది దానికంటే మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఏం చెప్పింది, ఎందుకు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, ఇలా రీసెర్చ్ చేయాలి. సో ఈ టెక్నిక్ తెలియాలన్నమాట, ఏది చదవాలి ఏది చదవద్దు. మనకి మీడియా చేతిలోకి వచ్చాక అనవసరమైనవి ఎక్కువ చదివేస్తున్నాం, అవసరం లేనివి ఎక్కువ చదివేస్తున్నాం. ఒక ఫర్ ఎగ్జాంపుల్ చిన్న వార్త ఉందనుకోండి, దీపికా పడుకునే ఈ కామెంట్ చేసింది అని చెప్పి, అది అంత అవసరం లేదు ఎగ్జామ్కి. నిన్న మొన్న దీపికా పడుకునే న్యూస్లోకి వచ్చింది. ఆవిడ చేసిన కామెంట్స్ మన ఎగ్జామ్లో ఎవరు అడగరు, కాకపోతే ఇష్యూ అడుగుతారు, ఏ సమస్య ఏంటని అడుగుతారు అనమాట. కానీ పిల్లలు ఏం చేస్తారంటే ఇలాంటి వాటికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. ఏదైతే అవసరం లేదో అది ఎక్కువ మనల్ని అట్రాక్ట్ చేస్తుంది ప్రిపరేషన్లో. దాంతో టైం కాస్త వేస్ట్ అయిపోద్ది, రోజంతా గడిచిపోద్ది, ఏం చదివామో అర్థం కాదు. సో దిస్ ఇస్ ద మేజర్ డ్రాబ్యాక్, బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైతే అవసరం లేదో అది మనల్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది ప్రిపరేషన్లో. దాంతో మనం దాని పక్కనే దిగుతాం, 4-5 గంటలు 5-6 గంటలు టైం అయిపోద్ది. చూసేసరికి మనకు కొంచెం విషయం వచ్చి ఉంటుంది, దానిలో రాంది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది తెలుసుకుని చేయాలి. అది ఎలా అవసరంగా తెలుసుకోవాలి, ఎటువంటి చదవాలి. ఉదాహరణకి లాస్ట్ వారం 10 రోజుల నుంచి ఏమేమి అవసరమైనవి వచ్చినాయో నేను మీకు ఒక ఐడియా ఇస్తాను. ఐడియాని పట్టుకుని మీరు ఎలా చదవాలో మీకు ఒక అవగాహన కల్పిస్తాను. చూడండి, లాస్ట్ వారం 10 రోజుల నుంచి, ఈ రోజు నుంచే స్టార్ట్ చేద్దాం. ఈరోజు జనవరి 12 నేషనల్ యూత్ డే, అంటే స్వామి వివేకానంద గారి బర్త్ యానివర్సరీ అనమాట ఈరోజు. యాక్చువల్లీ ఈరోజు సెషన్ పెట్టడానికి కూడా కారణం అదే, సంక్రాంతి పండుగలు వచ్చినా కానీ. మోస్ట్లీ నేను అనుకున్నాను ఎవరు రారని.
బికాజ్ సంక్రాంతి పండుగ వచ్చింది. కానీ వివేకానంద ఈజ్ అ మ్యాన్ హూ ఆస్క్డ్ us టు లివ్ ప్రాక్టికల్లీ. కాబట్టి ఆయన యూత్కి మంచి ఫోర్స్ కాబట్టి తప్పకుండా ఆయన బర్త్డే మనం సెలబ్రేట్ చేసుకోవాలి. సో జనవరి 12 ఈరోజు మోడీ గారు ఎక్కడున్నారు? బేలూరు మఠలో ఉన్నారు. మోడీ గారు బేలూరు మఠలో ప్రపంచం మొత్తం యువత వైపు చూస్తోంది అని స్పీచ్ ఇచ్చారు ఈరోజు ఇందాక. ప్రపంచం మొత్తం యువత వైపు చూస్తోంది, యువత నుంచి చాలా కోరుకుంటోంది అని చెప్పి మోడీ గారు స్పీచ్ ఇచ్చారు. బేలూరు మఠ్ ఎక్కడుంది? ఎవరు స్థాపించారు? ఎందుకు స్థాపించారు? వివేకానంద యొక్క లక్ష్యం ఏంటి? ఆయన దేశానికి ఏ విధంగా శక్తినిచ్చారు? దేశంలో ఉన్న యువతకి ఏ విధంగా శక్తినిచ్చారు? ఇది మనం స్టార్ట్ చేసి చదవాల్సిన అంశం అన్నమాట. స్వామి వివేకానంద 1893 చికాగో స్పీచ్, 1893లో చికాగోలో స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్తో అప్పటి వరకు ఆయన ఒక మాంక్, కానీ ఆ స్పీచ్తో హీ బికేమ్ ఏ గుడ్ విల్ అంబాసిడర్ ఆఫ్ హిందూయిజం టు ద వరల్డ్. ప్రపంచానికి ఆయన ఒక భారతదేశం నుంచి ఒక దూత అయ్యారనమాట. సో ఆయన దేశానికి యువతకి అందరికీ చెప్పింది, ఆయన చేసిన దానిలో చెప్పిన దానిలో ఒకే మాటలో చెప్పాలంటే ఆయన గురించి ప్రాక్టికల్ వేదాంత అనే అంశం గురించి ఆయన చెప్పారు. చాలామంది ఋషులు మహర్షులు అడవులకి పారిపోదాం, లేకపోతే తపస్సు చేద్దాం, కైంకర్యం పొందుదాం, మనం గొప్పవాళ్ళం అయిపోదాం అనుకుంటారు. నిజంగా సాల్వేషన్, జీవితంలో ఏదైనా సాల్వేషన్ ఉంటే అది మన జీవితంలో సాధించి చూపించాలి, అందరికీ మేలు కలిగించి చూపించాలి అని చెప్పింది వివేకానంద అనమాట. అందుకని ఇంతమంది మాంగ్స్ ఉన్నా ఈరోజు ఆయన బర్త్డే మనం ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటాం, ఆయన ఇంత బాగా గుర్తుపెట్టుకుంటాం. ఒక మనిషి దాదాపు 100 సంవత్సరాల క్రితం చనిపోతే ఇంకా ఒక మనిషిని ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం, ఆయన బర్త్డేని ఇంత బాగా ఎందుకు చేసుకుంటున్నాం అంటే ఆ మనిషి మనకి ఇంకా రిలవెంట్గా ఉన్నారు కాబట్టి, ఆ మనిషి ఇప్పటికీ మనకు అవసరం కాబట్టి. సో అదే స్వామి వివేకానంద అనమాట. సో ఆయన బర్త్డే జనవరి 12. ఆయన ఇచ్చిన సందేశం ప్రాక్టికల్ వేదాంత. ఆయన టీచర్ గారు, వాళ్ళ టీచర్ ఉంటారు రామకృష్ణ పరమహంస అని, ఆయన పేరుతో రామకృష్ణ ఫస్ట్ మట్టు బేలూరులో స్టార్ట్ చేశారు. మోడీ గారు ఈరోజు అక్కడికి వెళ్ళి స్పీచ్ ఇచ్చారనమాట, బేలూరు రామకృష్ణ మఠ్. అండ్ ఫస్ట్ స్పీచ్, ఫేమస్ స్పీచ్, ఆయన బాగా ప్రాముఖ్యతలోకి తీసుకొచ్చిన స్పీచ్ 1893లో చికాగో స్పీచ్. సో ఇట్లా ఒక వ్యక్తి గురించి మనం స్టార్ట్ చేయాలి. అండ్ రామకృష్ణ మఠ్ కేవలం హిందూస్కేనా అంటే కాదు. వివేకానంద హిందూ మతంలో ఉండొచ్చు, కానీ రామకృష్ణ మఠ్ కేవలం హిందూస్కే కాదు, ఇట్స్ ఫర్ ఆల్ రిలీజియన్స్. నువ్వు రామకృష్ణ మఠంలోకి వెళ్తే ఏ రిలీజియన్ అని అడగరు. సో దిస్ ఈజ్ వన్ థింగ్. ఈ రోజు గురించి కొన్ని డేస్ ఉదాహరణకి చెప్తాను. నవంబర్ 25 డొమెస్టిక్ వైలెన్స్ డే అగెన్స్ట్ డొమెస్టిక్ వైలెన్స్. గృహహింస, మహిళల పట్ల హింసలకి వ్యతిరేకంగా ఆ రోజు జరుపుకుంటాం. ఆగస్ట్ 26 గర్ల్ చైల్డ్ డే, బాలికల దినోత్సవం అనమాట. అలానే డిసెంబర్ 10 హ్యూమన్ రైట్స్ డే, డిసెంబర్ 1 ఎయిడ్స్ డే. మీరు ఇంకొక చిన్న టెక్నిక్ పాటించవచ్చు. ఆ రోజున ఎవరు ఇంపార్టెంట్, ఆ రోజున ఏది ఇంపార్టెంట్, అలా చదివినా కొంత ప్రిపరేషన్ అయిపోద్ది. ఉదాహరణకి జనవరి 3 సావిత్రిబాయి పూలే పుట్టినరోజు అనమాట. సో ఈ విధంగా చదువుకుంటూ వెళ్ళినా మీకు కొంత అవగాహన అనేది స్టార్ట్ అవుద్ది. ఆ రోజులో ఏమైనా ప్రాముఖ్యత ఉందా, ఆ రోజుల్లో ఏదైనా జరిగిందా, ఏదైనా ప్రముఖులు పుట్టారా, వాళ్ళు చేసిన పనులేంటి, వాళ్ళ గొప్పతనం ఏంటి, అట్లా కూడా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. అవి కూడా ఒక పద్ధతి, ఒక 1% అలా కూడా హెల్ప్ అవుతుంది అనమాట. తర్వాత ఈ వారంలో నెక్స్ట్ వీక్లో ఇండియాలో ఢిల్లీలో రైజీనా డైలాగ్ అనేది ఒకటి స్టార్ట్ అవబోతుంది. రైజీనా డైలాగ్ ఎప్పుడైనా సరే అంతర్జాతీయ అంశాలకు సంబంధించి ఏ ఒక్క విషయం వార్తల్లోకి వచ్చినా ఎందుకు అలా వచ్చింది, అది ఏం చేస్తుంది, ఏ విధంగా దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఉన్నాయని చూసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి రైజీనా డైలాగ్ ఉంది. రైజీనా డైలాగ్ అంటే ఇండియాలో ఢిల్లీలో ఒక ప్రాంతం ఉంది, రైజీనా హిల్స్ అని, ఎత్తైన ప్రాంతం అనమాట. అక్కడే మన రాష్ట్రపతి భవన్ కూడా ఉంది. సో ఆ పేరుని ఇది పెట్టారు, ఆ ఏరియాలో ఇది కండక్ట్ చేస్తారు కాబట్టి రైజీనా డైలాగ్ అని పెట్టారు. ఈ రైజీనా డైలాగ్కి ఇన్స్పిరేషన్ షాంగ్రీలా డైలాగ్. ఈ షాంగ్రీలా డైలాగ్ అనేది సింగపూర్లో జరిగిద్ది. మీకు ఇంకా తెలుగు గుర్తుపెట్టుకోవాలంటే ఎస్ ఫర్ ఎస్, షాంగ్రీలా ఫర్ సింగపూర్, ఎస్ ఫర్ సింగపూర్. కొన్నిసార్లు అన్నీ గుర్తుండవనే భావన మనం ఉంటుంది కదా, అలా గుర్తుండవు అనిపించినప్పుడు ఏదైనా ఒక టెక్నిక్తో గుర్తుపెట్టుకోవాలి. షాంగ్రీలా, ఎస్ ఫర్ ఎస్, సింగపూర్. ఓకే, అది సెక్యూరిటీ డైలాగ్ అనమాట. అంటే మన ప్రాంతంలో భద్రత ఎలా పెంచుకోవాలో ఎక్స్పర్ట్స్, పొలిటికల్ లీడర్స్, అకాడమీషియన్స్
వాళ్ళందరినీ కూర్చోబెట్టి డైలాగ్ ఒక డిస్కషన్ చేస్తారు. దాన్నే షాంగ్రీలా డైలాగ్ అంటారు. అదే పద్ధతిలో ఢిల్లీలో కూడా చేస్తారు. అందరిని పిలుచుకొచ్చి వేరే దేశాల ఆసియా ఖండంలో రకరకాల దేశ నాయకులు, ఎక్స్పర్ట్స్, సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, డిఫెన్స్ వాళ్ళు అందరూ వచ్చి కూర్చుంటారు. దాన్నే రైజినా డైలాగ్ అంటారు. ఇండియాలో రైజినా డైలాగ్ ఎవరు నిర్వహిస్తారు అనే క్వశ్చన్ ఫిలిమ్స్లో రావచ్చు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఎందుకంటే నెక్స్ట్ వీక్ అది నిర్వహించబోతున్నారు, ఈ వీక్ చివరిలో. దాన్ని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే ఒక థింక్ ట్యాంక్, ORF అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అలాంగ్ విత్ MEA మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషను మరియు మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రైజినా డైలాగ్ని కండక్ట్ చేస్తుంది అనమాట. సో ఫిలిమ్స్లో ఏమంటే రైజినా డైలాగ్ MEA ఎవరు కొలాబరేషన్తో చేస్తుంది ఆర్ ఎవరు చేస్తున్నారు అని ABCD ఇస్తాడు. కింద అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ చేస్తుందని రాయాలి. సో అంటే ఇండియాలో ఒకటి జరుగుతున్నప్పుడు, ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు తెలుసుకోవాలి. అలా మన మోడీ గారు ఎక్కడికైనా వెళ్ళారు, అదేంటి పరిస్థితి? సో వేరే దేశం వాళ్ళు మన దేశానికి వచ్చారు, అదేంటి పరిస్థితి? లేదా అంతర్జాతీయంగా ఒక పెద్ద సంఘటన జరిగింది. ఉదాహరణకి ఇరాక్లో ఇరాన్ సంబంధించిన జనరల్ మీద అటాక్ జరిగింది, సులేమానిని చంపేశారు. ఇంకా దాని తర్వాత ఏమేం జరుగుతుంది? సో అన్యాయంగా ఉక్రెయిన్ విమానాన్ని కూల్చేసింది ఇరాన్. అంటే ఇరాన్ కావాలని కూల్చలా, అమెరికా యుద్ధ విమానం అని డౌట్ వచ్చి కూల్చేసిందంట. ఇప్పుడు తెలుస్తుంది బయటికి. 176 మంది చనిపోయారు అమాయకులు అన్యాయంగా. సో ఇలాంటివి కూడా జరుగుతాయి. ఇవి కూడా తెలుసుకోవాలి, ఏమేం జరుగుతుంది ప్రపంచంలో. ఉక్రెయిన్ ఫ్లైట్ అసలు ఎలా కూలిపోయింది ఇరాన్లో తెలుసుకోవాలి కదా. సో మన చుట్టూ జరుగుతుంది, మనం కొంచెం అవగాహన పెంచుకోవాలన్నమాట. అలానే ఇప్పుడు ట్రంప్ ఈరోజు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ అప్పుడప్పుడు నవ్వుకోవడానికి చాలా బాగుంటుంది. అసలు యాక్చువల్గా నోబెల్ పీస్ ప్రైజ్ నాకు రావాల్సింది ఎవరినో సెలెక్ట్ చేసి పడేశారని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు ఇందాక. నోబెల్ పీస్ ప్రైజ్ నాకే రావాల్సింది, ఎవరినో సెలెక్ట్ చేసేసారు అని చెప్పి ట్రంప్ కంట. సో ఇలాంటి స్టేట్మెంట్లు జస్ట్ చదివి వదిలేయాలి. వీటి మీద డీటెయిల్ రీసెర్చ్ చేయకూడదు, ఎందుకు రాలేదు ట్రంప్కి అని అవసరం లేదు మనకి. కొంతమంది ఏం చేస్తారంటే ఇలాంటి చదవంగానే అట్రాక్ట్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతారు, డీటెయిల్గా చదవడానికి ట్రై చేస్తూ ఉంటారు. తర్వాత కొన్ని ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎంత ఫ్యాక్చువల్గా ఉంటాయంటే ఇంకా అవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దానికి ఏం చేయాలి, చదివాక నోట్స్ రాసుకోవాలి. కొన్ని మర్చిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ బేసిక్స్ నోట్స్ రాసుకోవాలి, కానీ జరుగుతున్న పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. కొన్ని పూర్తిగా ఫ్యాక్ట్ మొత్తం నోట్స్ రాసుకోవాలి. ఉదాహరణకి ఈ మధ్య లాస్ట్ 2-3 years న్యూస్లో ఉంది, లాస్ట్ 1 month నుంచి ఎక్కువ న్యూస్లో ఉంది. చైనా వరల్డ్స్ లార్జెస్ట్ టెలిస్కోప్ ఫాస్ట్ అని చెప్పి ఒకటి టెలిస్కోప్ నిర్మించిందనమాట. FAST. దాని ఫుల్ ఫామ్ కనీసం దాని ఫుల్ ఫామ్ అన్న ఫస్ట్ తెలుసుకోవాలి. 500 meter అపేర్చర్ స్పెరికల్ రేడియో టెలిస్కోప్, APERTURE అపేర్చర్ స్పెరికల్ రేడియో టెలిస్కోప్. ఇలా ఒక రేడియో టెలిస్కోప్ దాని పేరు ఫాస్ట్ అనమాట. అని ఫాస్ట్ అనే టెలిస్కోప్ ఏ దేశం తయారు చేసింది, అది ఏం పనిచేస్తుంది, దాని లక్షణాలు ఏంటి, అసలు టెలిస్కోప్లు ఎన్ని రకాలు, గ్రౌండ్ బేస్డా స్పేస్ బేస్డా, ఈ రేడియో టెలిస్కోప్ స్పెషల్ ఫీచర్స్ ఏంటి, ఈ ఫాస్ట్ ఎందుకు చేసింది చైనా, ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే. అండ్ మీరందరూ ఏ ఎగ్జామ్ చదువుదాం అనుకుంటున్నారు, సివిల్ సర్వీసెస్. ఈ మధ్య లాస్ట్ 10-15 days నుంచి ఒక న్యూస్ బాగా వార్తల్లోకి వస్తుంది. రాజ్యసభ టీవీలో డిస్కషన్ రావటం, లేకపోతే న్యూస్ పేపర్స్లో రావటం. రాజ్యసభ టీవీ డిస్కషన్ కూడా చాలా బాగుంటాయి, వస్తాయి. ఒక సర్వీస్ని చాలా చేంజ్ చేసేస్తున్నారు, ఒక సర్వీస్ని చాలా స్థాయిలో మార్చేస్తున్నారు. అసలు ఏంటి ఆ సర్వీస్, ఎందుకు మార్చేస్తున్నారు? ఇండియన్ రైల్వే సర్వీసెస్ మొత్తం 8 సర్వీసెస్ని ఒకటే సర్వీస్ చేస్తున్నారు. రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్. అసలు రైల్వేలో చాలా సర్వీసెస్ ఉన్నాయి. సివిల్ సర్వీసెస్ నుంచి వెళ్ళే వాళ్ళు రైల్వే పర్సనల్ సర్వీస్, రైల్వే ట్రాఫిక్ సర్వీస్, రైల్వే అకౌంట్ సర్వీస్ అని 3 సర్వీసులు డైరెక్ట్గా సివిల్స్లో నుంచి వెళ్తాయి. మీకు సివిల్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్లో వచ్చేస్తుంది అనమాట. 3 సర్వీసులు ఉన్నాయి రైల్వేలో మనకి, రైల్వే ట్రాఫిక్, రైల్వే అకౌంట్, రైల్వే పర్సనల్. అవి కాకుండా ఇంజనీరింగ్ సర్వీసెస్ నుంచి 5 వాళ్ళు వెళ్తారు. ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ సర్వీసెస్, మెకానికల్ సర్వీసెస్, ఇలా 5 ఇంజనీరింగ్ నుంచి వెళ్తారు. ఈ మొత్తం 8 సర్వీసులు కలిపేసి ఒకటే సర్వీస్ చేస్తున్నారు, రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్. సో ఏ సర్వీసులు కలుపుతున్నారు, దీనివల్ల లాభాలేంటి, నష్టాలేంటి, ఒకటే క్యాడర్, ఒకటే సర్వీస్, ఒకటే రూల్స్, కండిషన్స్ ఆఫ్ సర్వీస్.
సో దీనివల్ల లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా? సో మామూలు మనిషి చదివేసి వదిలేస్తాడు. సివిల్ సర్వెంట్ ఏం చేయాలి, దానివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి? సో లాభం, మేజర్ లాభం ఏంటి తెలుసా? కోఆర్డినేషన్, లైజనింగ్ ఉంటుంది. సో వర్టికల్గా ఇలా 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 పనిచేస్తూ పడినా అందరూ ఫ్యూజన్తో పనిచేస్తారనమాట. అందరూ కలిసి గట్టిగా పనిచేస్తారు. దాంతో డెఫినెట్గా కోఆర్డినేషన్, ఆర్గనైజేషన్ సెటప్ చాలా బాగుంటుంది. సో ఇది ఒక లాభం. నష్టాలు ఏంటి? సివిల్ సర్వీసెస్లో ఖచ్చితంగా కొంత నష్టం. ఎందుకంటే రైల్వే ఇంజనీరింగ్ సర్వీస్ కొంచెం ఫాస్ట్గా క్లియర్ అయ్యి వెళ్ళిపోతారు. సివిల్ సర్వీసెస్ వాళ్ళు వెళ్ళాలంటే 27-28 ఏళ్ళు పట్టుద్ది. వాళ్ళకంటే అంటే రైల్వే ఇంజనీరింగ్ సర్వీస్ వాళ్ళకంటే సివిల్ సర్వీసెస్ వాళ్ళు వెనక్కి పడిపోతారు అనమాట. ఒకటే మేనేజ్మెంట్ రూల్స్, ఒకటే ఇది ఉంటాయి. సో ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ గవర్నమెంట్ ఒక మంచి ఉద్దేశంతో రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ అనేది తీసుకొస్తుంది. సో ఇట్లా దీని గురించి తెలియాలి, అర్థం చేసుకోవాలన్నమాట. అలానే మీరు గమనిస్తే ఈ మధ్య కంటిన్యూస్గా డిజాస్టర్స్ పెరిగిపోతున్నాయి. ఫైర్ యాక్సిడెంట్స్, ఢిల్లీలో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది. కొన్ని సందర్భాల్లో ఒక బిల్డింగ్ కొలాప్స్ అయిపోవటం, లేకపోతే బాగా తుఫాన్ పడటం. సో డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఏదైనా విపత్తులు ఎక్కడైనా వచ్చినాయా, విపత్తు మేనేజ్మెంట్ ఎలా చేయాలి, డిజాస్టర్ని ఎలా నిర్వహించాలి? ఒక డిజాస్టర్ వచ్చినప్పుడు ఎవరు, ఫర్ ఎగ్జాంపుల్ తుఫాన్ మీరు ఆపగలరా, లేకపోతే భూకంపాన్ని ఆపగలరా? కానీ ఒక ఐఏఎస్, ఐపీఎస్గా ఫస్ట్ రియాక్ట్ అవ్వాల్సింది మీరే కదా. అంతెందుకు, ఒక పులి అడవిలోంచి తప్పించేసుకుని జనసంచారంలోకి వచ్చింది, మీరు ఆ జిల్లాలో కలెక్టర్. సో మీరు నాకేం సంబంధం లేదని ఇంట్లో పడుకుంటారా? పడుకోలేరు కదా. మీరు ఇమీడియట్గా ఒక జూ వాళ్ళకి ఫోన్ చేయాలి, ట్రాంక్విలైజేషన్ చేయించాలి, ఎవరైతే ఎక్స్పర్ట్స్ వాళ్ళని పిలవాలి. ప్రజలతో పాటు మీరు కూడా నిద్రపోరు. మీరు ఏ కోర్స్ ఆఫ్ యాక్షన్ చేస్తారు? ఎథిక్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. నీకు సడన్గా ఒక విషయం తెలిసింది, నువ్వేం చేస్తావు? నీ క్యారెక్టర్ టెస్టింగ్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో ఇలాంటివి కూడా మీరు థింక్ చేయాలి. మనకేం సంబంధం లేదని కాదు. సో ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఫారెస్ట్ ఫైర్ వచ్చింది. 10,000 ఒంటెలను చంపేశారు నిన్న మొన్న. 10,000 క్యామెల్స్ని చంపేశారు. క్యామెల్స్ అంటే జనంలోకి వెళ్ళిపోతున్నాయి, అక్కడ నీళ్ళ కోసం, వాటర్ కోసం జనంలోకి వెళ్ళిపోతున్నాయి, చంపేశారు. సో ఒక ఆఫీసర్గా నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావు? ఉదాహరణకి కోతులన్నీ పంటల మీద వచ్చి పంట నష్టం చేస్తున్నాయి, ఎలుగు పంటలన్నీ వచ్చి నష్టం చేస్తున్నాయి. అవి జీవాలే, వాటిని చంపటం అనేది లాస్ట్ రిసార్ట్. సో దానికి పర్మిషన్ కావాలి, దాన్ని వర్మిన్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోవాలి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఒప్పుకోవాలి, ఏ యాక్ట్ ప్రకారం ఒప్పుకోవాలి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఏ షెడ్యూల్ ప్రకారం ఒప్పుకోవాలి, షెడ్యూల్ 5. ఇవన్నీ తెలియాలి మీకు. ఒట్టిగా ఒంటెని చంపేస్తున్నారు, ఇండియాలో చంపేయచ్చాలా, అలా కాదు. ఏ యాక్ట్ ప్రకారం చంపేయచ్చు, ఏ షెడ్యూల్ ప్రకారం చంపేయచ్చు, ఎవరు పర్మిషన్ తీసుకొని చంపేయచ్చు. సో ఇట్లాంటివి కావాలి. ఊరికెళ్ళి నేను ఒక కోతిని చంపాను, నేను ఒక కుక్కని చంపానంటే ఒప్పుకోరు. అలా ఉదాహరణకి ఒక 2 years బ్యాక్ హైదరాబాద్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ జరుగుతుంది. దానికి ఇవాంకా ట్రంప్ వచ్చిందనమాట. మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళి వేలలో కుక్కలను చంపేశారంట. దాని మీద చాలా విమర్శ వచ్చింది. నువ్వే జిహెచ్ఎంసీ కమిషనర్ అనుకో, కుక్కల బెడద ఎక్కువ ఉంది, ఏం చేస్తావు? సింపుల్ క్వశ్చన్ అనమాట. దీన్ని మనం థింక్ చేసి అనలైజ్ చేయగలగాలి. ఇలాంటి క్వశ్చన్ మనం థింక్ చేసి కొంత అనలైజ్ చేయగలగాలి అనమాట. తర్వాత ఈ మధ్య రీసెంట్గా లాస్ట్ 2 days నుంచి ఒక న్యూస్లో ఉంది. కోల్ మైనింగ్లో ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ కోల్ మైనింగ్. సో ఎఫ్డిఐస్ ఏ రంగాల్లో వచ్చాయి, ఏ రంగాల్లో వస్తే మంచిది, ఎంతవరకు పరిమితి ఉంటే మంచిది, ఆటోమేటిక్గా ఎఫ్డిఐ ఉండాలా, ఆటోమేటిక్ రూట్లో ఉండాలా, లేకపోతే క్యాబినెట్ అప్రూవల్ రూట్లో ఉండాలా, ఎకనమిక్ అఫైర్స్ వాళ్ళ అప్రూవల్ రూట్లో ఉండాలా, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. సో ఎంత ఎఫ్డిఐస్ ఉంటే మంచిదా చెడుదా, ఇవన్నీ ప్రతి అంశం దీనిలో తెలుసుకోవాలన్నమాట. ఈ రోజున కలకత్తా పోర్ట్ ట్రస్ట్ 150 సంవత్సరాలంట. 150 years ఆఫ్ కలకత్తా పోర్ట్ ట్రస్ట్. బ్రిటిష్ వాళ్ళ కాలంలో కలకత్తా పోర్ట్ నిర్మించారు. అప్పటి నుంచి 150 years. అలా ఇండియాలో ఏ సంస్థలు 150 years, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎన్ని రోజులు అయింది, మెడ్రాస్ హైకోర్టు అవన్నీ 150 years చేశాయి. సో ఎప్పుడైనా సరే 100 years, 150 years, 125 years ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు డీటెయిల్గా వాటి గురించి కూడా చూసుకోవాలన్నమాట. సో ఇలా కూడా ప్రిపేర్ అవ్వచ్చు. తర్వాత మీరు రోజు చూసుంటారు, ఈ మధ్య నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా రిలీజ్ అవుతుంది. ఓవరాల్గా క్రైమ్ రేట్ కొంచెం తగ్గినా మహిళలపైన క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. ఓవరాల్గా క్రైమ్ రేట్ తగ్గింది, మహిళలపైన క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. ముఖ్యంగా హైదరాబాద్ మొత్తం దిశ ఇన్సిడెంట్ జరిగింది, ఎన్కౌంటర్. ఇప్పుడు డిబేట్ ఏంటంటే ఎన్కౌంటర్ కరెక్టా రాంగా. రేపు ఇంటర్వ్యూలో ఇదే క్వశ్చన్ అడిగారు అనుకోండి, నువ్వు ఎస్పీ అయ్యావు, ఒక అమ్మాయిని 4 రేప్ చేశారు, నెక్స్ట్ డే మార్నింగ్ నువ్వు వాళ్ళని చంపేస్తావు, రైటా రాంగా అంటే ఖచ్చితంగా రైట్ కాదు. ఓకే, దెర్ ఇస్ అ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా.
డ్యూ ప్రాసెస్, చట్టం మన చేతిలో తీసుకోకూడదు. ఎవరు ప్రపోర్షనాలిటీ తప్పెంత నువ్వు నేను నిర్ణయించలేం. కేవలం ఫెయిర్ ట్రయల్ ద్వారా నిర్ణయం జరగాలన్నమాట. ఇప్పుడు మీరు చూసే ఉంటారు నిర్భయ రేపిస్టులు జనవరి 22వ తారీఖున వాళ్ళని ఉరి తీయాలనుకుంటున్నారు. వాళ్ళు మెర్సీ పిటిషన్, క్యూరిటీ పిటిషన్ 2 పిటిషన్లు వేసుకున్నారు. అవి మెర్సీ వచ్చిందో రాదో ఎవరికి తెలియదు. నాకు తెలిసి మోస్ట్ ప్రాబ్లీ రాకపోవచ్చు. ఎందుకంటే మన మీడియా, మనము, మన జడ్జిలు వీళ్ళందరూ కూడా పాపులిజం వైపు, ఏ కేసు అయితే బాగా పాపులిజంలోకి వెళ్ళిపోతున్నారో ఆ కేసుల్లో వాళ్ళు కూడా తలదూర్చట్లేదు. మనకెందుకులే వచ్చిన తలనొప్పి, శిక్షిస్తే పోలా అని అనుకుంటున్నారనమాట. సో ఆ పాపులిస్ట్ ప్రెషర్ పెరిగిపోయింది ఈ మధ్య. నిర్భయ రేపిస్ట్ ఒక అబ్బాయి అదే అడిగాడు. 2017 నా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత 17 రేపులు జరిగినాయి మర్డర్లు, వాళ్ళెవరికి ఉరిశిక్ష లేదు, నాకెందుకు వేస్తున్నారని. అంటే ఈ కేసుకి బాగా మీడియా అట్రాక్షన్ వచ్చింది కాబట్టే కదా మీరు నన్ను వదలట్లేదని చెప్పి. సో ఆ గ్రౌండ్ కరెక్ట్ కాకపోయినా, అది గ్రౌండ్ కరెక్ట్ కాదు, అలా అడగటం తప్ప అబ్బాయి. కానీ ఇది కూడా ఒక రకంగా మనం ఆలోచించాల్సిన విషయమే. ఇప్పుడు ట్రయల్ బై మీడియా అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఒక నేరం జరగగానే పోలీసులు, కోర్టులు అన్నీ పక్కన పెట్టి మీడియా ముందు రెడీ అయిపోతుంది అనమాట. ఎవరు తప్పో ఎవరు రైటో, ఎవరిది ఎంత తప్పో ముందు మీడియా నిర్ణయించేస్తుంది. దాన్నే ట్రయల్ బై మీడియా అంటారు. దానివల్ల ఏమవుతుందంటే నిష్పక్షపాతంగా పోలీసులు, కోర్టులు జడ్జిమెంట్లు ఇవ్వలేకపోతున్నాయి అని కూడా కొంతమంది ఆర్గ్యూ చేస్తున్నారు. తర్వాత సుప్రీంకోర్టు ఈ మధ్య గమనించారు కదా, సుప్రీంకోర్టు పవర్స్, సుప్రీంకోర్టు సంబంధించిన అంశాలు, చీఫ్ జస్టిస్ కామెంట్స్, ఇవన్నీ ఏదైనా ఇలాంటి న్యూస్ వచ్చింది, పెద్ద పెద్ద కేసులు, జడ్జిమెంట్లు ఖచ్చితంగా మనం దాన్ని ఫాలో అవ్వాలి. ఉదాహరణకి అయోధ్య జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ ఏంటి ఫాలో అవ్వాలి? నీ పర్సనల్ ఉద్దేశం ఏదైనా కావచ్చు, అది బయటికి చెప్పక్కర్లేదు. కానీ జడ్జిమెంట్ ఏంటి, ఏమి ఇచ్చారు అని మీకు తెలియాలి. అది తెలియకపోతే చాలా కష్టం. ఉదాహరణకి శబరిమల జడ్జిమెంటు, ఇట్లా ఫేమస్ జడ్జిమెంట్స్ వచ్చినప్పుడు మనం పూర్తి స్థాయిలో దాన్ని అనలైజ్ చేసి చదువుకోవాలన్నమాట. తర్వాత డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఏదైనా, ఉదాహరణకి తేజస్ అని చెప్పి లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్, ఈ మధ్య ఒక న్యూస్ వచ్చింది, నేవల్ వర్షన్ ఆఫ్ తేజస్, ఖచ్చితంగా అది తీసి చదువుకోవాలి. సో అట్లా ఏదైనా డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి, ఏదైనా డిఫెన్స్ డీల్కి సంబంధించి, లేదా ఒక బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ని టెస్ట్ ఫైర్ చేశారు, దాని గురించి చదువుకోవాలి. సుకోయ్ గురించి చదువుకోవాలి. మిగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి చదువుకోవాలి. సో ఇట్లా ప్రతి దాని గురించి ఏదైతే న్యూస్లో ఉందో వాటి గురించి చదువుకోవాలన్నమాట. AK-203 అనే న్యూస్లోకి వచ్చింది, దాని గురించి చదువుకోవాలి. లేదా ఇండియా రష్యా డిఫెన్స్ డీల్స్ ఉన్నాయి, వాటి గురించి చదువుకోవాలి. ఇట్లా ఏదైతే డిఫెన్స్ గురించి న్యూస్లో ఉందో రాస్తూ చాలు, వాటికి మించిన క్వశ్చన్స్ ఏం రావు. తర్వాత మీరందరూ న్యూస్లో అయినే ఉంటారు, ఒక 4 స్టార్ ఆఫీస్ని క్రియేట్ చేశారు డిఫెన్స్లో. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ని క్రియేట్ చేశారు. ఆయన ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ చీఫ్కి సమానం శాలరీస్ అలవెన్సెస్లో. కానీ ముగ్గురికి లింకింగ్ పాయింట్ అనమాట, ముగ్గురిని కోఆర్డినేట్ చేసే పాయింట్, కోఆర్డినేటింగ్ బాడీ ఆయన. సో ఈయన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్కి సంబంధించి క్వశ్చన్స్ రావచ్చు. ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ని క్రియేట్ చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో కింద డిపార్ట్మెంట్ని ఒకటి క్రియేట్ చేశారు, ABCD అని అంటారు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో కొత్త డిపార్ట్మెంట్ని ఒకటి క్రియేట్ చేశారు, డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్. కొత్తగా లాస్ట్ వీక్ ఒక డిపార్ట్మెంట్ని క్రియేట్ చేశారు, దాని పేరు DMA, డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు ఒక్కోసారి. కొత్తగా డిపార్ట్మెంట్స్ క్రియేట్ అయినాయా, కొత్తగా మినిస్ట్రీస్ క్రియేట్ అయినాయా, లేదా ఏదైనా మెర్జ్ చేశారా, ఏదైనా విలీనం చేశారా, ఇవి కూడా అడుగుతారనమాట. ఇలాంటివి కూడా చదువుకోవాలి. తర్వాత మీకు బాగా న్యూస్లో ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లాస్ట్ 2 days బ్యాక్, ఇంటర్నెట్ షట్ డౌన్. జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్ ఆపేశారు కదా, దాని మీద సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అనమాట. సుప్రీంకోర్టు ఏం చెప్పింది తెలుసా? గవర్నమెంట్ హ్యాస్ టు రిస్టోర్ ఇంటర్నెట్ ఫర్ ఎసెన్షియల్ సర్వీసెస్. ఫర్ ఆల్ ఎసెన్షియల్ సర్వీసెస్ గవర్నమెంట్ హ్యాస్ టు రిస్టోర్ ఇంటర్నెట్. గవర్నమెంట్ ఇంటర్నెట్ని రిస్టోర్ చేయాలి. రైట్ టు యాక్సెస్ టు ఇంటర్నెట్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇంటర్నెట్ని యాక్సెస్ చేయడం అనేది రాజ్యాంగంలో కూడా పరిరక్షించబడి ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇట్లా సుప్రీంకోర్టు ఈ మధ్య చెప్పిన స్టేట్మెంట్స్, దానిలో ఏం అర్థం ఉంది, డీటెయిల్గా చదవాలి, హెడ్డింగ్ చదవకూడదు. సుప్రీంకోర్టు పెద్ద పెద్ద జడ్జిమెంట్స్ వస్తే అవి చదవాలన్నమాట. అలానే బాగా న్యూస్లో బోరిస్ జాన్సన్ బ్రిటిష్ బ్రెగ్జిట్ అవుతుంది. సో బ్రెగ్జిట్ గురించి పూర్తి స్థాయిలో ఫాలో అవుతూ ఉండాలి. అలానే ఇండియాలో 5G టెక్నాలజీ ట్రయల్స్కి పర్మిషన్ ఇచ్చారు, ఇంక్లూడింగ్ చైనా కంపెనీ హువావే కూడా ఇండియాలో 5G టెక్నాలజీ ట్రయల్స్కి ఇచ్చారనమాట. సో ఇట్లా లాస్ట్ 1 weekలోంచి జరిగిన ఇంపార్టెంట్ చెప్పాను మీకు, 1 week 10 daysలో జరిగినాయి. ఇలా ప్రతిరోజు మీరు చదువుతూ వెళ్తే
ముందు 2-3 నెలల్లో ఏం జరుగుతుంది మన చుట్టూ అని ఒక అవగాహన వస్తుంది. ఒక్క రోజులో ఒక్క క్షణంలో రాదు ఇది. ఇది ఒక నిరంతరంగా చేయాల్సిన కృషి, పరిశ్రమ అన్నమాట. ఇలా ప్రతిరోజు చేయాలి. ఎలా చేస్తారంటే నేనేం చేస్తానో ఇవన్నీ ఎలా తెలుసుకుంటాను. సో నేనేం చేస్తానో చూడండి. 2-3 అవర్స్కి ఒకసారి గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి లేటెస్ట్ న్యూస్ అని టైప్ చేస్తాను. లేటెస్ట్ న్యూస్ అని టైప్ చేస్తే రకరకాలు వస్తాయి. లైవ్ మింట్ అని చెప్పి, rediff.com అని చెప్పి, NDTV అని చెప్పి, టైమ్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి, ఇండియన్ ఎక్స్ప్రెస్ అని చెప్పి, అవి చూస్తూ నేను వాటిలో సివిల్స్కి ఏది ఇంపార్టెంట్ అవి పిక్ చేస్తాను. అన్నీ చదవను. అది నాకు ఎలా అలవాటు అయిందంటే బాగా సివిల్స్ క్వశ్చన్ పేపర్స్ చూసి దానికోసం ప్రిపేర్ అయ్యాక ఏది అవసరం లేదనేది చాలా క్విక్గా చేయగలను. ఉదాహరణకి ఇప్పుడు ఇందాక నుంచి మీకు చెప్పినవన్నీ నేను ఒక 20 నిమిషాల్లో చదువుకొచ్చాను. 20 మినిట్స్లో చదివాను. ఎలా చదివానంటే నాకు అలవాటు అయిపోయింది. నేను ఒక 10 సంవత్సరాలుగా ఇదే పని చేస్తున్నాను కాబట్టి నాకు టకటక అయిపోద్ది. మీకు ఇది చేయాలంటే ఒక హాఫ్ డే పడుతుంది. ఫస్ట్లో పొద్దున కూర్చుంటే సాయంత్రం అయింది, తప్పులేదు. ఎందుకంటే బేస్ అలానే ఏర్పడుద్ది. ఎవరికైనా ఆ ఫౌండేషన్ అనేది అలానే ఏర్పడాలి. టకటక వచ్చేసి అది బ్రెయిన్లో ఎక్కువ ఉండదు. ఒక 10 ఏళ్ళు చదివిన తర్వాత టకటక వస్తే అది నిల్చుద్ది. కానీ ఇప్పుడు మనకు టకటక రావాలి, ఫాస్ట్గా రావాలి, అందరికంటే ఫాస్ట్గా రావాలంటే అది ఉండదు. ఒకవేళ వచ్చినా మన బ్రెయిన్లో అది నిల్చోదు అనమాట. కాబట్టి స్లోగా వచ్చినా పర్లేదు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. స్లోగా వచ్చినా పర్లేదు, బలంగా నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 5G టెక్నాలజీ అంటే ఏంటో ఆల్రెడీ నాకు కొంత తెలుసు కాబట్టి దాని ట్రయల్స్ గురించి డైరెక్ట్గా నేను చదివేయగలను. నేను కూడా చదవాలి, మీరు కూడా చదవాలి. 10 ఏళ్ళ నుంచి చదువుతున్న వాళ్ళు కూడా చదవాలి. కానీ వాళ్ళు కొంచెం అప్డేట్ చేసుకుంటే చాలు. మీరు ఫౌండేషన్ బాగా వేసుకొని చదవాలి. దీనికి ప్రిపరేషన్ అది తేడా. సో ఒక బిగినర్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక టాపిక్ చదివితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ షట్ డౌన్. అసలు ఇంటర్నెట్ షట్ డౌన్ చేయొచ్చా, ఏవే లాస్ ఉన్నాయి, ఓకే. సో యాక్సెస్ టు ఇంటర్నెట్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అని ఈ మధ్య కేరళ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్లో ఏముంది, అలానే 1Gకి 2Gకి 3Gకి 4Gకి 5Gకి తేడా ఏంటి, 5Gలో ఉన్న ఎడిషనల్ సర్వీసెస్ ఏంటి, ఏ దేశాల్లో ఆల్రెడీ 5G టెక్నాలజీ వచ్చింది, అవన్నీ ఎలా తెలుసుకోవాలి. ఇంకొక డౌట్, సరే డౌట్లు వస్తున్నాయి, ఎలా తెలుసుకోవాలి. ఈ తెలుసుకోవడానికి మార్గం గూగుల్ సెర్చ్. మీరు ఏం చేయొద్దు. ఒక టెక్నిక్ కూడా ఉంది, ఈజీ టెక్నిక్. ఇప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే పేపర్ ఉంది, ఇండియన్ ఎక్స్ప్రెస్. దానిలో ఒక కాలం ఉంటుంది అనమాట, ఎక్స్ప్లెయిన్డ్ అని ఒక కాలం ఉంటుంది. ఆ కాలంలో మీకు ఏం చేస్తారంటే ఒక రీసెంట్ టాపిక్ గురించి ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు బాగా న్యూస్లో ఉన్న టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలా ఎక్స్ప్లెయిన్ ఖచ్చితంగా ప్రతిరోజు చదవండి. అలానే హిందూలో మీకు ప్రతిరోజు ఇటు సైడ్న ఒక కాలం వస్తుంది. ఉదాహరణకి శనివారం అనుకోండి, గ్రౌండ్ జీరో అని వస్తుంది. బాగా రీసెంట్ టాపిక్ గురించి అనలైజ్ చేస్తారు. ఉదాహరణకి లాస్ట్ వీక్ అమరావతి గురించి ఇచ్చారు. సో అమరావతి గురించి ఏం జరుగుతుంది, 3 క్యాపిటల్స్ ఉండటం మంచిదా కాదా, దీని మీద డిస్కషన్ ఇస్తుంది అనమాట. మీరు అంత అర్థం కాదు. నేను ఈరోజు స్టార్ట్ చేసేసాను, రేపు పొద్దున్న నాకు అర్థం అవ్వాలంటే అవ్వదు. పేపర్ మొత్తం అర్థమైతే మీరు మహనీయులు అయిపోతారు, ఓకేనా. కొంచెమే అర్థమైంది, ఆ ఆర్టికల్ మొత్తం టాపిక్ ఏంటో అర్థమైంది. దాన్ని ఇంకా రీసెర్చ్ చేయండి, థింక్ చేయండి, మళ్ళీ 2 సార్లు చదవండి, మళ్ళీ 4 రోజులకి చదవండి. అలా చేస్తే కనుక ఒక 6 నెలలకి సంవత్సరానికి మీకు అవగాహన మొత్తం వచ్చేసి ఎగ్జామ్ రాసే శక్తి వస్తుంది అనమాట. ఈ రోజు రాదు, అది రోజు డెవలప్ అవుతుంది, లేయర్ బై లేయర్. నాలెడ్జ్ అనేది ఒకటేసారి డంప్ చేయలేం. మనం ఉల్లిపాయలు కొనుక్కొచ్చినట్టు ఊర్లోకి వెళ్ళి బజార్లోకి వెళ్ళి అలా నాలెడ్జ్ మొత్తం ఒకటేసారి కొనుక్కొచ్చుకోలేం. నాలెడ్జ్ అనేది ఇలా ఒక లేయర్స్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఒక లెవెల్ ఫస్ట్ అర్థమవుద్ది, నెక్స్ట్ ఇంకో లెవెల్ అర్థమైద్ది, నెక్స్ట్ ఇంకో లెవెల్ అర్థమైద్ది. అట్లా లేయర్ బై లేయర్ వేసుకుంటూ వెళ్ళాలి. ఒకటేసారి క్రామ్ చేయలేం, క్రామ్ చేసి డైజెస్ట్ కూడా అవ్వదు. ఒకటేసారి మనం మొత్తం నేర్చేసుకోలేం. చాలామందికి అది ఒక ఆరాటం అనమాట. నేను ఇప్పుడు వచ్చేస్తాను, జనవరి 12వ తారీఖున మే 31 ఫిలిమ్స్ అయిపోతాను, ఎలా అవుతుంది. మళ్ళీ ఇలా చెప్తే డైరెక్ట్గా మళ్ళీ బాధపడతారు. 3 నెలల్లో నాలెడ్జ్ మొత్తం క్రామ్ చేసిన ఐఏఎస్ అవుతే రేపు నువ్వు జిల్లాను అడ్మినిస్ట్రేట్ చేయగలవా. నీకు ఆ పేషెన్స్ కానీ, టాలరెన్స్ కానీ, యాక్సెప్టెన్స్ లెవెల్స్ కానీ, అండర్స్టాండింగ్ లెవెల్స్ కానీ రాకుండా నేను దేశం మొదలు వదులుతారా. ఒకసారి ఆలోచించండి. నేను రేపు పొద్దున ఐఏఎస్ పాస్ అవుతాను, ఎల్లుండి పొద్దున కలెక్టర్ అయిపోతానంటే మీకు బాగానే ఉంటుంది, కానీ ప్రపంచానికి ఎంత నష్టం జరిగిద్ది. సో మిమ్మల్ని ఆ లెవెల్కి ప్రిపేర్ చేసి
ఆ ఎనాలిసిస్ లెవెల్స్ ప్రిపేర్ చేసి ఆ టాలరెన్స్ పెంచి ఆ ఓపిక పెంచి అప్పుడు సొసైటీలో మిమ్మల్ని ఒక ఆఫీసర్గా చూపిస్తే మీరు ఆ మెచ్యూరిటీ ఉన్న బ్రెయిన్తో ఆలోచించి మంచి ఆఫీసర్గా ఉంటారు. లేకపోతే ఏమవుద్దంటే 2 రోజులు ఇదిగా ఉంటుంది అనమాట, 2 days బాగుంటుంది. మీరు చూసే ఉంటారు సినిమాలు ఉంటాయి, ఒక హీరో లాంగ్ టైం సస్టైన్ అవుతాడు, కొంతమంది హీరోయిన్లు ఒక సినిమా 2 సినిమాలు చేసి వెళ్ళిపోతారనమాట. సేమ్ అదే భవిష్యత్తు అవుతుంది తర్వాత. అర్థమవుతుందా? అందుకని మనం డెవలప్ అవ్వాలి స్లోగా. అది కూడా ఇంకొకటి, ఇక్కడ స్టూడెంట్స్ ఏం ఆలోచిస్తారంటే క్లాస్లో చెప్పేసినవన్నీ వచ్చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఎగ్జామ్లో వచ్చేయాలి. ఒక 100 చెప్తే 100 ఎగ్జామ్లో వచ్చేస్తే అట్లా ఉండదు ప్రిపరేషన్ అనేది. అది మీరు చేయాలి. ఒక గైడ్ లైన్స్ తీసుకుని ఆ ప్రిపరేషన్ అనేది స్లోగా ఇంప్రూవ్ అవ్వాలి. మీకు అనాలిసిస్ పెరగాలి. ఎందుకంటే సివిల్స్ ఎగ్జామ్ 3 స్థాయిల్లో ఉంటుంది: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఈ 3 స్థాయిల్లో మీరు పాస్ అయ్యి బయటకు వెళ్ళాలంటే మీరు చాలా రిఫార్మ్డ్ హ్యూమన్ బీయింగ్ అవుతారు. మీ సొంతంగా కాకుండా ఎవరిచ్చినా సరే ఈ 3 స్థాయిల్లో ఏ ఒక్క స్థాయిలో కొంత సపోర్ట్ అందుద్ది, అంతేగాని మీరు సొంతంగా చేయాల్సిందే అది. సో స్విమ్మింగ్లో నెంబర్ 1 అవ్వాలి మీరు. మీ బదులు ఇంకొకరు స్విమ్ చేయరు, స్విమ్మింగ్ ఎలా చేయాలో నేర్పిస్తారు అంతే. అర్థమవుతుంది. కానీ స్విమ్ చేయాల్సింది మాత్రం మీరే. దాని లోతు తెలియాల్సింది మీకే, దాని ప్రెషర్ తెలియాల్సింది మీకే, దాని ఆరాట పడాల్సింది మీరే అన్నమాట. అదే సివిల్స్ ప్రిపరేషను.